ఈ వ్యక్తి దగ్గర ఏకంగా 12,000 కోట్ల నకిలీ నోట్ల డబ్బు ఉంటుంది. కానీ ఈ డబ్బులో ఒక్క రూపాయి కూడా ఇతను ఖర్చు పెట్టలేకపోతాడు. ఎందుకంటే మార్కెట్లోకి నకిలీ నోట్లని కనిపెట్టే మిషన్ వచ్చేసి ఉంటుంది. యాక్చువల్లీ ఈ వ్యక్తి ప్రపంచంలోనే నకిలీ నోట్లని ప్రింట్ చేసే ఎక్స్పర్ట్ అయ్యి ఉంటాడు. ఇతను రోజుకి 1 కోటి రూపాయల నకిలీ నోట్లని ప్రింట్ చేసేవాడు. కానీ మార్కెట్లోకి నకిలీ నోట్లని కనిపెట్టే మిషన్ వచ్చేయడంతో ఇతను చాలా టెన్షన్లో ఉంటాడు. అప్పుడే ఇతని దగ్గర పనిచేసే ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ లోకల్గా ఒక అబ్బాయి చేసిన నకిలీ నోటుని ఇతనికి చూపిస్తాడు. ఆ నోటుని మిషన్ లో పెడితే ఆ మిషన్ కూడా దాన్ని కనిపెట్టలేకపోతుంది. దాంతో ఈ వ్యక్తి షాక్ అయిపోతాడు. ఇతని దగ్గర నకిలీ నోట్లు ప్రింట్ చేయడానికి అన్ని పరికరాలు ఉంటాయి. అయినా కూడా ఇతని నోటుని ఆ మిషన్ ఎంతో ఈజీగా కనిపెట్టేస్తుంది. కానీ ఒక మామూలు లోకల్ అబ్బాయి ఒక దొంగ నోటుని క్రియేట్ చేస్తే దాన్ని మిషన్ కూడా కనిపెట్టలేకపోతుంది అని చెప్పి ఇతను షాక్ అయిపోతాడు. దాంతో ఇతను ఆ నోట్లని తయారు చేసిన అబ్బాయిని పిలిపిస్తాడు. అతని పేరు సన్నీ అయ్యి ఉంటుంది. సన్నీ ఒకప్పుడు మంచి పెయింటర్ అయ్యి ఉంటాడు. ఇతను వేసిన పెయింటింగ్స్ చాలా రియల్ గా ఉండేవి. కానీ ఒక రోజు ఇతని గర్ల్ ఫ్రెండ్ ఇతను పేదవాడు అని చెప్పి అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. దాంతో ఇతను తన పెయింటింగ్ ని ఆపేసి నకిలీ నోట్లని తయారు చేయాలని అనుకుంటాడు. ఇండియన్ నోట్లు చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో తయారయ్యి ఉంటాయి. దాంతో ఆ నోట్లలో ఉన్న ఒక్కొక్క చిన్న డీటెయిల్ వేయడం చాలా కష్టమై ఉంటుంది. దాంతో సన్నీ మైక్రోస్కోప్ లో ఆ నోటుని జాగ్రత్తగా చూసి తన చేత్తో డ్రా చేస్తాడు. ఆ తర్వాత ఒక 2 పేపర్లని అతికించి పర్ఫెక్ట్ నోటుని తయారు చేస్తాడు. ఆ తర్వాత కోటింగ్ మరియు హీటింగ్ చేస్తాడు. ఇప్పుడు ఆ నోట్ పైన ప్రింటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న మిషన్ కేవలం ఒక రంగు మాత్రమే వేయగలదు. కానీ ఒక్క నోటు పైన 4 రకాల వేరు రంగులు వేయాల్సి ఉంటుంది. దాంతో సన్నీ ఫ్రెండ్ అయిన ఫిరోజ్ ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ ఉండడంతో అతను వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు నోట్ పైన సెక్యూరిటీ స్ట్రిప్స్ వేసేస్తారు. ఈ విధంగా ఒక నకిలీ నోట్ రెడీ అవుతుంది. కానీ సన్నీకి ఆ నోటు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఇతను ఆ నోటుని టీలో నానబెట్టి వాటిని ఆరబెడతాడు. దాంతో ఆ నోట్లన్నీ ఒరిజినల్ నోట్ల లాగా కనిపిస్తూ ఉంటాయి. దాంతో వీళ్ళు ఆ నోట్ ని చెక్ చేయడానికి ఒక అంగడికి వెళ్తారు. ఆ అంగడతను ఆ నోట్ ని టచ్ చేయగానే అది నకిలీ నోట్ అని కనిపెట్టేస్తాడు. దాంతో అంగడతను వీళ్ళని పట్టుకునే లోపలే వీళ్ళిద్దరు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. అప్పుడే సన్నీకి ఇంత కష్టపడి చేసిన నోట్ ని అంగడతను ఎలా కనిపెట్టేశాడో అర్థం కాదు. దాంతో సన్నీ కొన్ని ఒరిజినల్ నోట్లని నకిలీ నోట్లతో కలిపి తన ఫ్రెండ్ కి ఇచ్చి కళ్ళు మూసుకొని వీటిలో నకిలీ నోటు ఏదో కనిపెట్టమని చెప్తాడు. దాంతో అతను కళ్ళు మూసుకొని ఎంతో ఈజీగా నకిలీ నోటుని కనిపెట్టేస్తాడు. దాంతో సన్నీకి అసలైన ప్రాబ్లం ఈ నోటులో కాదు, నోటుని చేసిన పేపర్ లోనే ఉంది అని అర్థమవుతుంది. ఈ మూవీది ఫుల్ స్టోరీ కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.